ఇది అటు ఇటు కూడా ఊగుతుంది మనకి టెంకలు పడుతున్నాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్యాంగ్టాక్ సిటీలో రోప్వే రైడ్ చేయడానికి వచ్చాం. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. 204 రూపీస్ వేశారు సింగిల్ ట్రిప్. అంటే నేను పైన స్టే చేస్తున్నాను, పైనుంచి ఇక్కడికి వచ్చాను. పైకి వెళ్ళడానికి మాత్రం తీసుకున్నాను నేను. సింగిల్ వేకి నాకు 204 రూపీస్ వేశారన్నమాట టికెట్. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి కేబుల్ కారు. ఈ కేబుల్ కార్ మనం ఎక్కబోతున్నాం. కెన్ ఇందులో 24 మెంబర్స్ ఎక్కుతారు. అలాంటిది ఇందులో ప్రస్తుతం మనం మాత్రమే ఉన్నాం అన్నమాట. అమ్మో, ఇది ఊగుతుంది. కూర్చోవడానికి ఏం లేదు, ఐ థింక్ స్టాండింగే అనుకుంటా. వా నాకైతే టెంకలు ఆడుతున్నాయి. ఏమో, మనం ఫస్ట్ టైం కదా రోప్వే. నేను వైజాగ్లో కూడా ఇప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేయాలి. చూడండి, ఇది రోప్వే స్టేషన్ అన్నమాట. లోపల ఎవరైనా వస్తే బాగుండు నాకు కంపెనీగా. ఇంకా ఎవరు రాలేదు. ఏం లేవు కూర్చోవడానికి గట్రా ఏం లేదు ఇక్కడ. ఏవో బ్యాగ్స్ ఉన్నాయి, ఇవేంటో నాకు ఐడియా లేదు. చూద్దాం. అది మనం పైన ఎక్కడ ఉంటుంది స్టేషన్, పై స్టేషన్కి వెళ్తాం అన్నమాట. అది కాదు, మేబీ దాని నెక్స్ట్ స్టాప్. చూద్దాం ఎలా ఉంటుందో ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ మనకి. కేబుల్ కార్ అంటే నేను కాన్స్టెంట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది అటు ఇటు కూడా ఊగుతుంది మనకి టెంకలు పడుతున్నాయి అన్నమాట. కానీ వ్యూ మాత్రం, హైట్ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. వర్షం పడుతుంది, మరి క్లౌడ్స్ మనకి ఎలా కనిపిస్తాయి అనేది చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. కార్ స్టార్ట్ అయ్యింది, చూస్తున్నారుగా సిటీ వ్యూ. బాబా క్లౌడ్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మీకు కనిపించే క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఆ క్లౌడ్స్ వెనకాల కూడా మొత్తం ఆ కొండల నిండా కూడా బిల్డింగ్సే ఉంటాయి. ఎందుకంటే గ్యాంగ్టాక్ సిటీ సిక్కిం స్టేట్కి క్యాపిటల్. చాలా పెద్ద సిటీ అన్నమాట. కాకపోతే సిక్కిం స్టేట్ మొత్తం కూడా హిల్స్లోనే ఉంటుంది. మొత్తం కొండలే, బిల్డింగ్స్ మొత్తం చూస్తున్నారుగా. కింద ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, కొండ మీద కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. మొత్తం ప్రతి కొండ మీద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. అదిగో చూడండి, మొత్తం కొండ మీదే సిటీ మొత్తం. అద్భుతంగా ఉంది కదా. రోడ్ అయితే పైన చూస్తుంటే అసలు భలే ఉంది. అసలు చిన్న చిన్న రోప్వేస్ అవన్నీ నార్మల్, కానీ సిటీలో సిటీ వ్యూ చూడాలంటే హిల్ స్టేషన్లో ఇలాంటి రోప్వే ట్రై చేయాలి. బాగుంది కదా. మొత్తం క్లౌడ్సే. యాక్చువల్గా 2 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈరోజు ఇక వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఏమొచ్చినా వరదలు రావాలండి ఇక్కడ. క్యాజువల్గా అంటున్నాను. ఏమొచ్చినా రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చాను. నేను వచ్చినందుకే అనుకుంటా వర్షం తగ్గిపోయింది, లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు వర్షం వస్తే మనకేం కనిపించేది కాదు ఇక్కడ. ఎంత నీట్గా ఉన్నాయి చూసారా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సిటీని వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. మార్నింగ్ శానిటేషన్ వర్కర్స్ దగ్గర నుంచి నైట్ వర్కర్స్ వరకు అందరూ కూడా చాలా కమిటెడ్గా వర్క్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే చిన్న స్టేటు, సిటీ కూడా మొత్తం హిల్స్లో ఉంటుంది. ఎక్కడైనా వేస్ట్ ఉన్నా కానీ బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉంటారు వేస్ట్ మేనేజ్మెంట్లో. అద్భుతంగా ఉంది కదా. ఇంకో కార్ వస్తుంది ఆపోజిట్లో మనకి. మార్నింగ్ టైం కదా, ఇంకా ఎవరు రాలేదు. నెక్స్ట్ మేబీ మన రైడ్ తర్వాత ఇంకా క్రౌడ్ పెరగొచ్చేమో. ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసాం పొద్దున్నే, మనం వేరే పని ఏమీ లేదు కదా అని చెప్పి. చూస్తున్నారుగా, ఇదే మన స్టాప్. యాక్చువల్గా నేను ఇంకా ఒక స్టాప్ ఉందనుకున్నాను, బట్ ఇంకా కింద నుంచి అయితే ఇంకా 2 స్టాప్స్ కవర్ అయ్యాయి. బట్ నేను బై వాక్ వచ్చాను పైనుంచి కిందకి. నాకు ఐడియా లేక జస్ట్ మ్యాప్ పెట్టుకుని నేను వచ్చేసాను. రీచ్ అవుతున్నాం, స్టేషన్కి రీచ్ అవుతున్నాం.
నేను స్టే చేసేది ఈ పక్కనే అన్నమాట. ఈ పైన పాయింట్ నాకు ఐడియా లేదు, లేకపోతే నేను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 2 రౌండ్లు వేసేవాడిని. హాయ్ బ్రో. డోర్ ఓపెన్ చేస్తా అంటున్నాడు మనోడు. ఆ డోర్ ఓపెన్ చేస్తే పైకి వచ్చాం కదా, అటు బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి. వావ్, సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. సన్ రైజ్ లేట్గా అవుతుంది, సన్సెట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ ఈ కొండల్లో. అద్భుతంగా ఉంది కదా, మొత్తం మేఘాలు. నేను ఒక క్యాపిటల్ సిటీ మొత్తం మబ్బుల్లో నిండిపోయి ఉంటుందంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నిజంగా అద్భుతంగా ఉంది సిటీ. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బిలౌడ్ స్టేట్స్ సిక్కిం అన్నమాట. అంటే అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది, బట్ సిక్కిం అనేది చాలా చిన్న స్టేటు. మనకి ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మన స్టేషన్ రీచ్ అయిపోయాం. బయటికి గంటేస్తారు, ఇందులో ఉన్నవారు మనల్ని. వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి మనం. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ సిటీ మొత్తం నడికే. అదేంటో ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, లోకల్ ర్యాపిడోలు ఉండవు, ఏముండవు. విచిత్రంగా ఉంది. అందరూ గ్యాంగ్టాక్ సిటీ వ్యూని ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు అలాంటివి ఏమన్నా కొట్టాల్సినవి ఉంటే కొట్టేసేయండి ముందు.